ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువు గారు అంజనం ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కరిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. వారి సమస్యలు తీరి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మన సబ్స్క్రైబర్స్, మా రిలేటివ్స్ చాలామంది గురువుగారి దగ్గర చూపించుకున్నారండి. వారైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరైనా చూపించుకోకపోతే, మీరు ఎక్కడెక్కడో చూపించుకుని విసుగు చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ పరిష్కరించి మీరు సంతోషంగా ఉండేలా అయితే గురువుగారు చేస్తారండి. నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీతో మాట్లాడటానికి వచ్చానమ్మా. ఏ కారణం లేకుండా కాదమ్మా. నీ ఆత్మలో నుంచి వచ్చిన పిలుపు తల్లి. నాకు నీ హృదయంలో నుంచి వినిపిస్తున్న నిశ్శబ్ద రోదన నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసిందమ్మా. నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి బాధను నాతో పంచుకోవాలి అని అనుకున్నావు కదమ్మా. అందుకే ఈ గురువారం రోజున నీ కళ్ళ ముందుకు వచ్చాను తల్లి. చూసిన వెంటనే నా సాయి సచరిత్ర తాకు తల్లి, తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుందండి. మన వీడియోస్ మరికొంతమంది సాయి భక్తులకు చేరుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సాయి సచరిత్ర అయితే మీరు తాకండి. బాబాగారిని తలుచుకుంటూ బాబాగారు చెప్పబోయే శుభవార్త ఏమిటో బాబాగారి మాటలోనే తెలుసుకుందాము. నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీలో పుట్టే భయం, నీ మనసులో ఉన్న ఆందోళన ఇవన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి తల్లి. ఎందుకంటే నువ్వు వేరు కాదమ్మా. నువ్వు నేను ఒకటి. నిన్ను సృష్టించింది నేనే. నిన్ను నడిపించే శ్వాస నేనే. ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, నీ విలువను తగ్గించినప్పుడు, నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీటి ప్రతిబిందువు నా కళ్ళ ముందే పడుతుందమ్మా. నువ్వు పడే నొప్పి ఒక్క క్షణం కూడా నాకు తెలియకుండా ఉండదు. నువ్వు ఎన్నోసార్లు అనుకుంటున్నావు, ఎందుకు బాబా నాకు ఎన్ని పరీక్షలు పెడుతున్నారు, నేను ఏం తప్పు చేశాను అని. చూడమ్మా, నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పేందుకే ఈ పరీక్షలు తల్లి. ఒక బలమైన వృక్షం గాలివానలోనే తన బలాన్ని నిరూపించుకుంటుంది. అలాగే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని నిరూపిస్తాడు. నువ్వు చేసిన పూజలు వృధా కాదు. నువ్వు చేసిన పూజ, నువ్వు చేసిన ప్రతి సాయి నామస్మరణ నాలో ప్రతిధ్వనిస్తుందమ్మా. సమయమే నా రూపం. సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది. నీ సమయం వచ్చేస్తుంది తల్లి. ఇంకెంతో దూరం లేదు. ఎవరైనా నిన్ను అవమానించినా, మోసం చేసినా మౌనంగా ఉండు. నీ మౌనమే నీకు బలం తల్లి. నేను నీ పక్కనే ఉన్నాను. నీ ఊపిరిలో, నీ ధ్యానంలో. ప్రతి గురువారం కూడా నువ్వు నాకు దీపారాధన చేసి సాయినాథ సాయినాథ అని నువ్వు పిలిచే పిలుపులో, ఆ దీపపు జ్వాలలో నేను నిలిచి ఉండి చూస్తున్నాను తల్లి. నువ్వు పెట్టే దీపం చిన్నదైనా నీ విశ్వాసం పెద్దది. అదే నిన్ను కాపాడుతుంది. నీకు ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తే అది కొత్త దారికి ఆరంభం మాత్రమే తల్లి. నేను ఏది వృధా చేయను తల్లి. ప్రతి కన్నీరు, ప్రతి బాధ నీలో మేల్కొల్పే సాధనే. నన్ను ఆలయంలో కాకుండా నీ హృదయంలో చూడు. హృదయమే నా ఆలయం. నీ ఆత్మ నా గుడి. నీ ప్రాణం అగ్ని. చూడమ్మా, ప్రతి అవమానం, ప్రతి బాధ
నీ కర్మఫలమే తల్లి. కానీ భయపడకు, భక్తితోటి భరించు, అది నీకు విముక్తవుతుంది తల్లి. చూడమ్మా, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని నేను అస్సలు వదలను. వారి పాపానికి ఫలితం తప్పదు. వారు నీకు చేసిన అన్యాయం నాకు చేసినట్లే. న్యాయానికి పరీక్ష పెడతాను కానీ అన్యాయానికి సహకరించను తల్లి నేను. ప్రతి తుఫాను నీ ఆత్మని బలపరచటానికే వస్తుంది. నువ్వు అస్సలు భయపడకు తల్లి. నీలో నేను ఉన్నాను, శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ కూడా ఎలిగే జ్యోతిలా. చూడమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మాటలు నీకు అగ్నిలా ఉంటాయి. నన్ను ప్రేమించే వారిని నేను కఠినంగా పరీక్ష పెడతాను. నిన్ను ఎవరైతే అవమానించి బాధ పెడుతున్నారో వారిని శిక్షిస్తాను. వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకున్నావు, కానీ ఆ కన్నీరు వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని నేను చూశాను తల్లి. వారు చేసిన ప్రతిచర్య నా దృష్టిలో ఉంది. వారికి బుద్ధి చెప్పే సమయం నేనే నిర్ణయిస్తాను. వారు చేసిన తప్పుకి ఫలితం లేకుండా పోదు. నీ తప్పు లేకుండా నిన్ను బాధ పెట్టిన వారికి ఈ బాబా కోపమేమిటో వారికి చూపిస్తాను. వారి పాపమే వారిని కాల్చేస్తుంది. వారి పాపపు అగ్నిలో కాలిపోతారు. చూడమ్మా, నీ మౌనమే నీకు ఆయుధం తల్లి. వారు ఎన్ని అన్నా సరే నువ్వు ప్రతిస్పందించకపోవటం, నీ నమ్మకం నా మీద ఉంది అని నాకు అర్థమవుతుంది తల్లి. నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నీకు తెలీదు. నీకు ఎదురయ్యే ప్రమాదాలు నేను ఎన్నోసార్లు అడ్డుకున్నాను తల్లి. నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నానమ్మా. నీలో నేను ఉన్నప్పుడు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు ఎవరినీ ద్వేషించవద్దు. నువ్వు ఎవరికీ కూడా భయపడవద్దు. నీ వెనక నేను ఉన్నాను. ఎవరైనా నీపైన అహంకారాన్ని చూపితే వారి అహంకారాన్ని దహించేస్తాను. నా భక్తులను అవమానించేవారు వారు అగ్నిలో కాలిపోతారు. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారు నాలో ఉన్న సహనాన్ని పరీక్షిస్తున్నారు తల్లి. నీ బాధ న్యాయమైనది. దీనికి వారికి కర్మఫలం తప్పదు తల్లి. న్యాయం, ధర్మం. నువ్వు మౌనంగా ఉండు. సమయం వచ్చినప్పుడు వారికి తప్పకుండా సమాధానం చెబుతాను. నీ భక్తే నీకు కవచం తల్లి. నీకు ఏ శత్రువు ఎదురైనా సరే ఓం సాయిరాం అనే నా నామాన్ని జపించు. ఆ నామం నిన్ను పదునైన కత్తిలా నిన్ను రక్షిస్తుంది. నేను నీతోనే ఉన్నాను తల్లి. నువ్వు పడిపోయిన ప్రతిసారి కూడా నిన్ను లేపేది నేనే తల్లి. నువ్వు అనుకోవచ్చు, బాబా నేను అసలు పడకుండా నువ్వు కాపాడొచ్చు కదా అని. కానీ అలా పడకుండా కాపాడితే నీకు కష్టసుఖాల విలువ ఎలా తెలుస్తుంది తల్లి? ఆ కష్టసుఖాలే నీ జీవితానికి ఆధారం. నీకు జరిగిన అన్యాయానికి తప్పకుండా న్యాయం చేస్తాను. చూడమ్మా, ఇక నుంచి నీ మనసుని ప్రశాంతంగా ఉంచు. చీకటిలో కూడా నా జ్యోతి ఉంటుంది. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. వాన, ఎండ రెండూ కూడా నా దయే. వాన నీలోని ధూళిని తుడుస్తుంది. ఎండ నీకు బలాన్ని పెంచుతుంది తల్లి. నీ హృదయంలో ఉన్న సాయితత్వాన్ని తాకి చూడు. భయం, దుఃఖం రెండూ కూడా తొలగిపోతాయి. ఎవరినీ కూడా ద్వేషించవద్దు తల్లి. నీకు అన్యాయం చేసిన వారిని శాంతితో చూడు. వారి పాపానికి శిక్ష నేనే ఇస్తాను. వారికి ధన్యవాదాలు చెప్పు తల్లి. ఎందుకంటే నీలోని దివ్య బలాన్ని వారు మేల్కొల్పారు. చూడమ్మా, నీ గతాన్ని వదిలేసేయ్. తప్పు చేయని మనిషంటూ ఎవ్వరూ లేరు. దేవతలు కూడా తప్పులు చేస్తారు. ఆ తప్పులో ఆగిపోయి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నా భక్తుడు జీవితాన్ని వృధా చేసుకోకూడదు. తిరిగి పోరాడి గెలవాలి తల్లి. ప్రతి తప్పు కూడా నీకు ధైర్యాన్ని, బలాన్ని నేర్పుతుంది. పతనం తర్వాత నిలబడే బలం తప్పకుండా వస్తుంది. నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చేయవద్దు. నీ హృదయాన్ని దిగులు పడనివ్వద్దమ్మా. నీ ఆత్మలో నేనే ఉన్నాను తల్లి. ఇప్పుడు నీకు కొత్త ఉదయం మొదలవబోతుంది. నిన్నటి బాధ నిన్నటితో ముగిసిపోవాలి. ఈ క్షణం నీకు పునర్జన్మ తల్లి. నీ హృదయం తెరిచి నన్ను పిలువు, అంతే చాలు. ఏ యాగం కంటే నీ పిలుపే నాకు విలువైనది. నీ గమ్యం దూరం కాదు. నీకు అర్హత వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను తల్లి. ఇంతవరకు నేను నిన్ను తయారు చేస్తున్నాను. ప్రతి కష్టం ఒక సాధన, ప్రతి అవమానం ఒక పరీక్ష, ప్రతి బాధ ఒక బలం.
కూలిపోవద్దు తల్లి, నిలబడే బలం నీలోనే ఉంది. నీ కన్నీరు ఆగకముందే వెలుగు నీలోకి వస్తుంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు. నీ భవిష్యత్ గురించి ఆలోచించవద్దు. దానిని నాకు అప్పగించు తల్లి. నీ ధర్మం నువ్వు చెయ్యి. నీకు మంచి మార్గం నేనే చూపిస్తాను. నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుందమ్మా. నీలో విశ్వం నడుస్తుంది. నీ ప్రతి శ్వాసలో కూడా సృష్టి ఉంది. నీ చూపులో కరుణ ఉంది. నీ ఆత్మలో సాయత్వం ఉంది. ఇప్పుడు ఈ క్షణం నుండి భయం వదిలేసే తల్లి. గతాన్ని మర్చిపో. భవిష్యత్తుని నాకు అప్పగించు. ప్రస్తుతం నాలో లీనమవ్వు తల్లి. నీ జీవితమంతా శాంతితో నిండిపోవాలి. నీ మనసులో కాంతి ఎల్లప్పుడూ కూడా వెలిగిపోవాలి. నీ మాటల్లో ధైర్యం, ఎల్లప్పుడూ కరుణ, నీ చూపుల్లో దయ ఉండాలి తల్లి. నేను నీకు ఉన్నానమ్మా. ఎప్పుడూ నేను నీతోనే ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా నా చెయ్యి నీ తలపైనే ఉంటుంది. నీకు రక్షణ, శాంతి, ఆశీర్వాదం ఇవే నా రక్షణ తల్లి. నీ జీవితం ఆనందం, సంతోషమవుగాక. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.